ఎప్పుడైతే యాసెనతు యోసేపును చేరిన తర్వాత చక్కటి కుమారులను యోసేపుకు దేవుడు ఇచ్చాడు. మొట్టమొదటికి కుమారుడికి పెట్టిన పేరు మనషే, రెండవ వాడికి పెట్టినటువంటి పేరు ఎఫ్రాయిము. అంతేనా? ఎఫ్రాయిం. పిల్లరా, ఇశ్రాయేలీయుల యొక్క జాతికి ఇద్దరు గోత్రకర్తలను ఏం చేసింది యాసెనతు అందించినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని కొరకు పెంచింది గనక భక్తిలో పెంచింది గనక వారు పిల్లరా తర్వాత దినాలలో ఒక చక్కటి నాయకులుగా, గోత్రాలకు పిల్లరా కర్తలుగా వారిని దేవుడు నిలబెట్టడానికి ఆయన కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లర యాకోబు తన కుమారులందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ యోసేపు దగ్గరికి వచ్చేసరికి రెండంతల దీవెన వారికి ఇచ్చినట్లుగా మనము చూస్తాం. అంటే మనషేయులకు అదేవిధంగా ఎఫ్రాయిమీయులకు అద్భుతమైన విధానంలో వారిని దీవించడానికి యాకోబు ఇష్టపడ్డం అనేది మనం ఆ 49వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎందుకు దేవుడు వారిని ఆ రీతిగా నిలబెట్టడానికి ఇష్టపడ్డాడు అని అంటే, వారు చిన్ననాటి నుండి దైవ భక్తిలో పెంచబడిన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. తల్లి వారిని ఏం చేస్తుంది? ఆ విధంగా పెంచింది. ఒక రకంగా చూస్తే ఆమె ఉన్నది ఐగుప్తు, కానీ తమ బిడ్డలను ఐగుప్తులో పెంచలే, ఐగుప్తు యొక్క అనుభవాలలో పెంచలే, ఐగుప్తు యొక్క సాంప్రదాయాల్లో పెంచలే, ఐగుప్తు యొక్క పద్ధతిలో యాసెనతు తన బిడ్డలను పెంచలే. దేవుని యొక్క సాంప్రదాయంలో, దేవుని యొక్క వాక్యము ఏ విధంగా సెలవిస్తుందో తమ బిడ్డలకు దానిని పిల్లల నేర్పిస్తూ వారిని అలా పెంచినట్లుగా మనం చూస్తాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, ఈరోజు దేవునికి ఇచ్చిన బిడ్డలను నువ్వు మరి ఎలా పెంచుతున్నావు అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, ఇప్పుడు ఏదో వారిని నువ్వు గాలికి పెంచితే ఒకానొక దినాన వారు భ్రష్టులైపోయేటువంటి అవకాశం ఉన్నాయి. నీ కుమారుడు నీ కుమార్తె నీ దృష్టికి మంచివారిగానే అనిపించవచ్చు, కానీ వారు సహవాసాలు ఎలాంటి వారితో ఉన్నాయో నీకు నిజంగా తెలిస్తే గుండె ఆగిపోద్ది. వారు ఏం చేసి లేకపోతే ఎక్కడ తిరిగి వారు ఇంటికి వస్తున్నారో నీకు తెలిస్తే గుండె ఆగిపోద్ది. ఎన్ని లింకుల్లో వారు చిక్కుకున్నారో నీకు తెలిస్తే నీకు గుండె అయిపోద్ది నిజంగా. అవి ఏమీ తెలియకుండా ఈరోజు వారు మంచోళ్ళే అనుకుంటూ నువ్వు వారిని పెంచడం సరైన విధానం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు దేవుని భక్తిలో వారిని పెంచకపోతే తర్వాత దినాలలో వారు నాశనానికి చేరువలో బ్రతికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాట ఉంటున్న ప్రియ సహోదరుడా, నీ బిడ్డలను నువ్వు ఎవరి కోసం పెంచాలి చెప్పాలి. ఎవరి కోసం పెంచాలి? దేవుని కోసం పెంచాలి. ఫరో కుమార్తె యోకోబేదు దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే, ఈ బిడ్డకు పాలిచ్చి చెప్పాలి నా కొరకు పెంచు. యోకోబేదు ఏం చేసిందనంటే తీసుకుని పాలిచ్చి ఎవరి కోసం పెంచింది? దేవుని కోసం పెంచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫరో కుమార్తె అంటది, నా కొరకు పాలిచ్చి బిడ్డను పెంచు అని అంటే, యోకోబేదు పిల్లరా ఆ బిడ్డను దేవుని కోసం పెంచింది. ఈరోజు నీ బిడ్డలను ఎవరి కోసం పెంచుతున్నావు? ఆలోచన చేయాలి పిల్లరా. వారు గొప్ప ప్రయోజకులు కావాలి అని అంటే, వారిని దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల్లో దేవుడు వారిని నిలబెట్టాలి అంటే, వారు రాబోతున్న దినాల్లో ఏ రకమైనటువంటి నష్టాలకు వారు చిక్కుపడకుండా ఉండాలి అని అంటే, ఏ రకాలైనటువంటి కీడులు వారి జీవితంలో జరగకుండా ఉండాలి అని అంటే, చక్కటి భవిష్యత్తును వారు అనుభవించాలి అని అంటే, చిన్ననాటి నుండి అట్టి పునాది వారికి నువ్వు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, ఇక నుండి నీ బిడ్డలను నువ్వు ఆ విధంగా పెంచడానికి ఇష్టపడగలిగితే అంతకు మించిన దీవెన మరొకటి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటాను, ఎడ్యుకేషన్ అన్న పేరుతో వారిని చక్కగా చదివించాలన్న ఆలోచనతో నీవు వారిని ఎక్కడో ఉంచుతున్నావు. వారు అదే పేరుతో చాలామంది అవుతూనే ఆ ముసుగులో ఎన్నో రకాలుగా వారు నష్టపోతున్నారు.
మంచి ఎడ్యుకేషన్ కోసం, మంచి చదువు కోసం అక్కడ జాయిన్ చేస్తాను, అక్కడ పెట్టేస్తాను హాస్టల్లో. చక్కగా చదువుకుంటున్నాడంట. మొన్న ఫోన్ చేశాను, బాగానే ఉన్నాడట. సార్ గారిని అడిగాను, బాగానే చదువుతున్నాడట. ఇది నీకు ఇదే ఇంకా అంతవరకు చూస్తావు అంతే. కానీ వారు అక్కడుంటూ ఏమో ఎలా ఉంటున్నారు. ఒకటి, వారిని దేవునికి దూరం చేసేస్తావు. ఏ కారణంతో అయినా ఇవ్వండి, పక్కన పెట్టండి. అది ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి దూరంగా ఉండి వారు ఎంత గట్టిగా చదివినా, ఎన్ని సాధించినా నిలబెట్టుకోవడం చేతగాక మొత్తం నాశనం చేసేసుకుంటారేమో. జాగ్రత్త. దేవునికి దూరం అయిపోయారు. ఏమో ఒక తల్లిగా నీవు దూరంగా ఉన్నావు, తండ్రిగా నీవు దూరంగా ఉన్నావు. ఏవో సహవాసాల మధ్య, ఏవో సాంప్రదాయాల మధ్య వారు ఎలా ఉంటున్నారో, వారు ఎలా పెంచబడుతున్నారో నీకు ఏం తెలుసు? ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్న మాట ఆ విధంగా ఈరోజు చాలామంది అంటే చదువు పేరుతోనే భ్రష్టులు అయిపోయేటువంటి బిడ్డలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఎక్కడో ఉంటాం, ఏదో పని చేసుకుంటాం అని బయలుదేరుతున్నారు. వెళ్తున్నప్పుడు రూపురేఖలు అన్నీ బాగానే ఉంటున్నాయి, వెళ్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ అటు నుంచి తిరిగి వచ్చేటప్పుడే ఆడు కోతో తెలదో మనసో తెలదో. ఏ అంటే బుగ్గల్లోనికి పళ్ళు బయటకు అన్నట్టుగా ఏదో ఒక రూపుని సెట్ చేసుకుని తిరిగి వస్తున్నారు. ఏమండి, ఆలోచనలు మారిపోతున్నాయి, మాటలు మారిపోతున్నాయి, బుద్ధి మారిపోతుంది, అన్నీ మారిపోతున్నాయి. ఏమండి, లింకులు ఏం లేకపోతే దేవుని స్తోత్రం. ఈరోజు చాలా లింకులు పెట్టేసుకుని పిల్లరా, ఈరోజు ఎంతమంది అట్నుంచి అంటే నీ ఉద్దేశం ఒకటి, కానీ వారి ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కోసం నీకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. నీ ఉద్దేశం ఏంటంటే వారిని ఎక్కడో ఉంచి వారి చేత ఏదో చేయిస్తూ ఇన్కమ్ పొందాలని. అది కాదా? లేదా? ఓకే, వారిని మంచిగా ఏదో ఒక విషయంలో స్థిరపరిచేయాలన్న ఆలోచన నీదైతే కనుక, కానీ నీకు సహకరిస్తూనే వారు మరొక విధానంలో కూడా ముందుకి వెళ్తున్నారు. ఆలోచిస్తున్నావా ఎప్పుడన్నా అలా? కీడించి మేలంచాలట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇలా కూడా ఆలోచించాలా? ఇతరుల విషయంలోనే అలా ఆలోచిస్తాను, ఈ బిడ్డల విషయంలో కూడా అలా ఆలోచించు. పని కోసమే పంపో, నిజంగా పని చేస్తున్నాడంటావా? చదువు కోసమనే ఎక్కడో జాయిన్ చేస్తావు, నిజంగా చదువుకుంటున్నారా? నువ్వు అడిగినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటాను అంటున్నారు కదా. నువ్వు అడిగినప్పుడల్లా ఇక్కడ దగ్గరలోనే ఉందట ఏటి మందిరం, ఆదివారం అక్కడికి వెళ్ళిపోతున్నారట. నమ్మెత్తున్నావా? మొన్న ఎప్పుడో ఏదో మీటింగ్లో శుభ్రం అక్కడ దొల్లేశారట. నమ్మెత్తున్నావా? ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని సన్నిధిలో పరిచర్య చేయని వారు అక్కడెక్కడో చేస్తారా? హాస్టల్ నుంచి పిల్లల ఇంటికి వస్తేనే ఆదివారం దేవుని మందిరంలో లేని వారు, ఉండలేకపోయిన వారు అక్కడెక్కడో దేవుని మందిరంలో ఉంటారా? నీ కళ్ళ ముందే ప్రార్థన చేయరన్న విషయం నీకు తెలుసు, ఇప్పుడు ఎక్కడో ఉండి చేసేస్తున్నామంటే నమ్మేద్దామా? ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, జాగ్రత్త. బిడ్డల విషయంలో బహు జాగ్రత్త. ఆల్రెడీ సగం అయిపోయింది, ఇక అయిపోయింది. ఎందుకనంటే ప్రారంభంలో తప్పు చేసావు, ఇక అది ఇప్పుడు సరిదిద్దుకుందామన్నా లేక సెట్ అవుతారన్న నిరీక్షణ కలిగిన ఏమో చెప్పలేం, దేవుని చేతిలో ఉందంట. నేనైతే దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మొన్న కూడా అక్కడ పిల్లరా హోసన్న మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి గుడారాల పండుగలు జరిగాయి కదా. చాలామంది ఆయా స్థలాల నుండి పరుగులు పెట్టి వెళ్ళిపోయారు. అక్కడ కింద ఒక బరకం కూడా లేదు, బరకం వీల్దే. ఏమండి, అక్కడ ఎంత కంఫర్ట్గా ఉండాలనుకుంటే దానికి కావాల్సినవన్నీ కూడా వీలే అన్నమాట. అది కాక అక్కడ ఆ పరిచర్య కోసం, ఆ మీటింగ్స్ జరగడం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా పరిచర్య చేసినట్టుగా నేను ఆయా వీడియోల్లో చూశాను. నాకు అనిపించింది ఏమన్నానంటే, వీళ్ళందరూ నిజంగా తమ స్థానిక సంఘంలో ఇలా ఎప్పుడన్నా చేసి ఉంటారని అక్కడ ఎరగ తుడిచేస్తున్నారండి. మంచిదే, దేవుని పరిచర్య చేయడం తప్పు నేను అనడంలే, కానీ ఆ చీపరేదో ఎప్పుడైనా నీ స్థానిక సంఘంలో వేసావా నేను అడుగుతున్నాను.
ఆ పరిచర్య కూడా నీ స్థానిక సంఘంలో ఎప్పుడైనా నిన్ను బట్టి నీ సంఘం పొందిందా? ఆ సహకారం నీ సేవకుడు ఎప్పుడైనా నీ నుండి పొందాడా? ఈరోజు దేవుని పని చేయడం తప్పని నేను అనడంలే, కానీ ఈరోజు నీ సహకారం స్థానికంగా నీ ఉన్న సంఘములో లేకుండా ఈరోజు ఎక్కడో ఏదో చేస్తానంటే ఒక రకంగా అది సరికాదు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ విషయాన్ని సందర్భాన్ని బట్టి ఒక మాటని జ్ఞాపకం చేశానంతే. ఈరోజు తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం, నీ బిడ్డల విషయంలో నీకున్న ఆలోచన ఏంటి, కానీ వారు ఎలాంటి అనుభవాల్లో కొనసాగుతున్నారు. ఈ ఆశీనతో పిల్లరా చక్కని విధానంలో పెంచింది కనుక ఆ ఇరుగురు బిడ్డలు గోత్రకర్తలుగా తీర్చిదిద్దబడ్డారు. యోకేబేదు పిల్లరా చక్కని విధానంలో పెంచింది కనుక మోషే ఒక గొప్ప నాయకుడు కాగలిగాడు. ఈరోజు నీ బిడ్డలను నువ్వు ఆ విధంగా దేవుని పరిచర్యలో, దేవుని పని చేసేవారిగా, దేవుని వాద్యములు వాయించేటువంటి వారిగా, దేవుని కోసం పాడేటువంటి వారిగా, దేవుని కోసం అవసరమైతే ఏదైనా చేయగలిగినటువంటి వారిగా అట్టి తర్ఫీదును వారికి ఇస్తూ దేవుని పనిలో దేవునిలో వారిని పెంచితే వారికి అంతకన్నా దీవెన ఏదన్నా ఉంటుందంటారా? ఈ మాటలు ఉంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి మీరందరూ మీ బిడ్డలను దేవునికి దగ్గరగా, దేవునిలో, దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో వారిని పెంచకపోతే గనక నష్టాలు వారు చూస్తారు. వారి నష్టాన్ని చూడలేక నువ్వెంతో బాధపడతావని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను.